విక్రమార్కుడు చెట్టుపైనున్న బేతాళుణ్ణి దించి తన భుజం మీద వేసుకొని నడవడం మొదలు పెడతాడు. అప్పుడు బేతాళుడు, మహారాజా, ఇంత రాత్రివేళ ఈ శ్మశానంలో ఇలా కష్టపడుతున్నావు. నీకు శ్రమ తెలియకుండా ఒక కథ చెబుతాను, మౌనంగా విను. కనకపురి రాజ్య మహారాజుకు 2 కుమార్తెలు ఉండేవారు. వారి పేర్లు శ్రీలత, శ్రీలేఖ. 2 సౌందర్యరాసులే. కానీ చెల్లెలు శ్రీలేఖ అక్క కన్నా అందగత్తే. శ్రీలత తెలివైనది. శ్రీలేఖకు మాత్రం అందం, డబ్బు, నగల మీద వ్యామోహం ఎక్కువ. అక్కలా తెలివైనది కాక చపల చిత్తం కలది. ఓ రోజు శ్రీలత తోటలో విహరిస్తుండగా ఆమెను ఒక గంధర్వరాజు చూస్తాడు. శ్రీలత అందం చూసి నచ్చిన గంధర్వుడు ఆమె వద్దకు వచ్చి, సుందరి, నీ అందానికి నేను ముగ్ధుడనయ్యాను. నీవు అంగీకరిస్తే ఇప్పుడే వివాహమాడతాను అని అంటాడు. అనుకోకుండా గంధర్వుడు వచ్చి అలా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాని శ్రీలత, మీరిలా హఠాత్తుగా అడిగితే నేనేం చెప్పగలను? నాకు రేపు సాయంత్రం వరకు సమయం ఇవ్వండి అని అంటుంది. గంధర్వరాజు అలాగే అని వెళ్ళిపోతాడు. రాత్రంతా బాగా ఆలోచిస్తుంది శ్రీలత. మరునాడు సాయంత్రం మళ్ళీ శ్రీలత వద్దకు వస్తాడు గంధర్వుడు. నేను మీకు సమాధానం చెప్పడానికి ముందు ఈ పక్కనే నా చెల్లెలు పూలమాల కడుతుంది. ఒక్కసారి వెళ్ళి ఆమెను చూసిరండి అని అంటుంది శ్రీలత. అలాగే నన్న గంధర్వుడు వెళ్ళి శ్రీలేఖను చూస్తాడు. శ్రీలేఖ అందం చూడగానే గంధర్వుడు శ్రీలతను మర్చిపోతాడు. సుందరి, నేను గంధర్వరాజును. నీ అంతటి సౌందర్యరాశిని నేను ఎప్పుడూ చూడనేలేదు. నీవు అంగీకరిస్తే నిన్ను వివాహమాడతాను అని అంటాడు గంధర్వుడు. శ్రీలేఖ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, మిమ్మల్ని వివాహం చేసుకోవడం నాకు సమ్మతమే. మా తండ్రి గారితో మాట్లాడి నన్ను వివాహమాడండి అని అంటుంది శ్రీలేఖ. అలాగేనని గంధర్వుడు వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీలత శ్రీలేఖ వద్దకు వచ్చి, ఈ గంధర్వుడు మొదట నన్ను వివాహమాడదలిచాడు. నీ అందం చూడగానే నన్ను మరిచి నిన్ను వివాహమాడతానన్నాడు. ఇలాంటి చపల చిత్తుణ్ణి నువ్వెలా వివాహమాడతావు అని అంటుంది శ్రీలత. ఆ మాటలకు శ్రీలేఖ, గంధర్వరాజు అంతటివాడు నన్ను వివాహమాడడానికి ఇష్టపడినప్పుడు నేనెలా కాదనగలను? ఆ అదృష్టాన్ని కాలదన్నుకోవడం అవివేకమక్క. ఇకపోతే అతని చపలచిత్తం గురించి మాట్లాడితే భగవంతుడు ఎలా రాస్తే అలాగే జరుగుతుంది అని అంటుంది శ్రీలేఖ. కొద్ది రోజులకు శ్రీలత వివాహం ఒక రాకుమారుడితో, శ్రీలేఖ వివాహం గంధర్వరాజుతో జరిగిపోతుంది. శ్రీలత తన భర్తతో సంతోషంగా ఉండగా గంధర్వుడు వదిలి వెళ్ళిపోవడంతో శ్రీలేఖ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. చెల్లి సమస్యకు పరిష్కారం వెతకాలనుకున్న శ్రీలత మహా జ్ఞాన సంపన్నుడైన ఒక యోగి వద్దకు చెల్లెలిని తీసుకువెళ్తుంది. శ్రీలత జరిగినదంతా ఆ యోగికి వివరిస్తుంది. చెప్పినదంతా విన్న యోగి శ్రీలతతో, నీవు స్వార్థపరురాలవు అని యోగి శ్రీలతను నిందించగానే ఆమె మౌనంగా తలదించుకుంటుంది. యోగి శ్రీలేఖకు ఒక మంత్రం ఉపదేశించి పార్వతీదేవిని ఉపాసించమని చెబుతాడు. శ్రీలేఖ యోగి చెప్పిన విధంగానే చేస్తుంది. కొద్ది రోజులకు గంధర్వుడు తిరిగి వస్తాడు. గంధర్వుడి ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. శ్రీలేఖను ఎంతో ప్రేమగా చూసుకోవడం మొదలు పెడతాడు. ఈ కథంతా విన్నాక ఏమనిపిస్తోంది మహారాజా? యోగి శ్రీలతను స్వార్థపరురాలివని ఎందుకు నిందించాడు? తనను వివాహమాడడానికి వచ్చిన గంధర్వరాజు తనను కాదని తన చెల్లిని వివాహమాడినా ఆమె బాధపడలేదు. పైగా తన చెల్లెలి జీవితం బాగు చేయడం కోసం
శ్రీలతే శ్రీలేఖను యోగి వద్దకు కూడా తీసుకువెళ్ళింది కదా. ఇంత చేసినా శ్రీలతను స్వార్థపరురాలివనడం సమంజసమేనా మహారాజా? నా ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు బేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు, శ్రీలత చాలా తెలివైనది. కేవలం తన అందానికి ఆకర్షితుడయ్యి తన గురించి ఏమీ తెలుసుకోకుండా తనను వివాహమాడతానన్న గంధర్వరాజు మనస్తత్వాన్ని ఆమె అంచనా వేసింది. తనకంటే అందమైన వారు కనిపిస్తే తనను వదిలేసి అతను వెళ్ళగలడని ఆమె ముందే ఊహించింది. ఈ విషయం నిర్ధారించుకోవడం కోసం తన చెల్లిని పావుగా వాడుకొని గంధర్వరాజుకు ఆమెను చూపించింది. శ్రీలత ఊహించినట్టుగానే గంధర్వరాజు శ్రీలేఖను వివాహమాడదలిచాడు. ఇకపోతే శ్రీలేఖకు తన అక్కకు ఉన్నన్ని తెలివితేటలు లేవు. అందం, ధనం అంటే ఆమెకు ఆశ ఎక్కువ. అందుకే గంధర్వరాజు ఆమెను వివాహమాడతాననగానే ముందు వెనుక ఆలోచించకుండా ఒప్పుకుంటుంది. శ్రీలేఖ అమాయకత్వం గురించి అంతా తెలిసిన శ్రీలత తన అనుమానాన్ని నిర్ధారించుకోవడం కోసం గంధర్వరాజుకు తన చెల్లిని చూపించడం తప్పు. అందుకే యోగి ఆమెను స్వార్థపరురాలివని అన్నాడు. నిజం ఆమెకు కూడా తెలుసు కాబట్టే శ్రీలత మౌనంగా తలదించుకుంది అని అంటాడు విక్రమార్కుడు. భేష్ రాజా, నీ జవాబు సరైనది. సమాధానం చెప్పడం వల్ల నీ మౌనానికి భంగం కలిగినందుకు నేను తిరిగి వెళ్ళిపోతున్నాను అని బేతాళుడు తిరిగి చెట్టెక్కుతాడు.